498 అని ఒకటి ఉంటుంది. ఇట్స్ అ వెపన్ ఫర్ ఉమెన్. యాక్చువల్లీ 498 ఎందుకు పెట్టిరు అని అంటే, ఇంత ముందు ఈ డౌరీ హెరాస్మెంట్ ఎంతో మందిని సూసైడ్, కొంతమంది చంపేసి సూసైడల్ అటెంప్ట్ అని చెప్పి క్రియేట్ చేసారు. కిరోసిన్ పెట్రోల్ పోసి కాల్చడము, ఇంట్లోకి వెళ్ళి బయటికి నూకేయడము, పిల్లలు ఉంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నువ్వు ఇన్ని పైసలు తీసుకురా అన్ని పైసలు తీసుకురా అని కిరుసనాలు పోయడము, చాలా డెత్స్ జరిగాయి. ఈ జరగడం వల్ల ఏమైంది, 498 అనేది ఒక వెపన్ ఉమెన్ కి. ఎందుకు, వాళ్ళ రైట్ ని సేఫ్ గార్డ్ చేసుకోవడం. అది చాలా వరకు చాలా మంచిగా ఇంప్లిమెంట్ అయింది ప్రీవియస్ డేట్స్ లో, కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇప్పటికి కూడా జెన్యూన్ గా ఉండే వాళ్ళు చాలా యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే దీన్ని మిస్యూజ్ కూడా చాలా జరుగుతుంది. 498 అనేది ఒకప్పుడు ఎంత దారుణమైన వెపన్ అంటే, ఉమెన్ కి ఎంతైతే యూజ్ అవుతుందో దాన్ని మిస్యూజ్ చేస్తే అబ్బాయిలకి జరిగే నష్టం కూడా అంతకన్నా దారుణంగా ఉండేది. ఇంతకుముందు దాన్ని తీసుకెళ్ళి లోపటేసేయడం, 498 కంప్లైంట్ పెట్టిరంటే లోపటేసాడు. లోపటేసేసి పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేదంటే వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేసో వీళ్ళని హెరాస్ చేసాడు, బెయిల్ రానికపోవడం. తర్వాత సుప్రీంకోర్టు అనేది అబ్జర్వ్ చేసింది, మిస్యూజ్ జరుగుతుంది, అబ్బాయిలకు ప్రొటెక్షన్ లేదు, అమ్మాయిల ప్రొటెక్షన్ గురించి మనం ఇది రైట్ అబ్బాయిలకి ఇబ్బంది అయిపోతుంది. సో ఇట్లా జరగడం వల్ల కొన్ని పాయింట్స్ లా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పటికి కూడా మిస్యూజ్ అవుతుంది 100%, చాలా వరకు మిస్యూజ్ అవుతుంది. బట్ చెప్పలేము, ఇక్కడ ఏమైపోయిందంటే ఇవాళ రేపు ఏది ఫ్రాడ్ ఏది జెన్యూన్ అనేది తెలియకుండా పోయింది. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ నువ్వు చెప్పలేవు. సో అట్లా మిస్యూజ్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు. ఒకవేళ ఈ మిస్యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం కోర్ట్ ఈస్ దేర్. మీకు ఈ రోజు మిమ్మల్ని స్టేషన్ బెయిల్ ఇచ్చేసి బయటకు పంపిస్తారేమో, నిజంగా మీరు క్రైమ్ చేస్తుంటే. కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు, బెయిల్ తీసేసుకొని. సుప్రీంకోర్టు చెప్పింది ఇందులో మనకి ఎట్లానే జైలు శిక్ష ప్రస్తుతానికి పడదు, అది ఎప్పుడో తేలాలి అని చెప్పేసి బయటకు వచ్చేసి హరాస్మెంట్ కంటిన్యూ చేస్తారు. అట్లాంటి వాళ్ళు కొద్దిగా కాషియస్ ఉండాలి. సూన్ ఆర్ లేటర్ మీకు పడే శిక్ష పడుతుంది. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లా జెన్యూన్ గా ఉండే అబ్బాయిలు పాపం ఇబ్బంది పడుతుంది.